హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బంగాళాదుంపతో అప్పటికప్పుడు వేడివేడిగా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ అనమాట. ఎలా తయారు చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. దీంట్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాం. ఒక అర టేబుల్ స్పూన్ వాము, ఒక అర టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకుందామండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె, ఇవన్నీ చక్కగా కలిపేసుకుని మనం తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకుంటా, నీళ్ళు ఎక్కువైతే పట్టవండి, చెక్ చేసుకుంటా పిండి పలుచగా కాకుండా గట్టిగా చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. డైలీ ఒకే రకంగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా చేసివ్వండి. పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుందనమాట. చేయటం కూడా చాలా సులువు. బంగాళదుంపతో ఏ స్నాక్స్ చేసినా గానీ పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. పిండి నానుతుంది. ఈలోగా మనం దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందాము. కడాయిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, ఆవాలు ఇవన్నీ మనకి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందామండి. ధనియాలు వేసుకోవటం వల్ల ఇలా ఫుల్గా మనకి తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. ఒక పావు టేబుల్ స్పూన్ సోంపు, అల్లం వెల్లుల్లి వచ్చేసి మనం ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుందాం అనమాట. చిన్న రోట్లో ఒక టేబుల్ స్పూన్ దాన్ని కూడా వేసుకుందాము. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చిని తరిగి పెట్టుకుందామండి. అది కూడా వేసేసుకుందాం. వేసి ఉల్లిపాయలు మనకి కొంచెం మగ్గిన ఫ్రై చేసుకుందామండి. మగ్గిన తర్వాత 2 బంగాళదుంపలను ఉడకపెట్టుకొని మనం ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకుందాం అనమాట, తురిమేసుకొని. ఇదంతా చక్కగా కలిసేటట్టుగా కలిపేసుకుందాము. ఇది మనకి ఎక్కడ పలుచగా అనేది ఉండకూడదండి. ఇలా గట్టిగానే ఉండాలన్నమాట స్టఫింగ్. అప్పుడే మనకి చక్కగా వస్తుంది. లేదంటే పలుచగా ఉందనుకోండి మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఒకవేళ ఎవరికైనా పలుచగా కనుక అయినట్టుగా అనిపిస్తే కొంచెం సేపు స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే ఆ నీరంతా పోతుంది. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. అంతేనండి, స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసుకుందామండి. ఇది కొంచెం చల్లారనిద్దాం ఇప్పుడు. ఈలోగా వచ్చి మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, 10 నిమిషాలు నానిపోయిందనమాట. చెక్ చేసి చూద్దాము పిండి ఎలా ఉందనేది. చక్కగా నానిందండి పిండి. దీన్ని వచ్చేసి మనం ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని 2 ఈక్వల్ పార్ట్స్‌గా నేను డివైడ్ చేశానండి దీన్ని. ఇప్పుడు మనం కొంచెం పొడిపిండి వేసుకొని చపాతీలాగా మనం రోల్ చేసుకుందాము. మరీ పలుచగా కాదు, మరీ మందంగా కాదండి. మీడియం థిక్‌నెస్ ఉండేటట్టుగా మనం దీన్ని రోల్ చేసుకుందాము. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చూడండి, సైడ్స్ వచ్చేసి మనం కట్ చేసేసుకుందాము. కట్ చేసేసి కరెక్ట్‌గా మనకి స్క్వేర్ షేప్‌గా ఉండేటట్టుగా దీన్ని రెడీ చేసుకుందామండి. చూడండి, ఎక్సెస్ ఉన్నదంతా తీసేద్దాం సైడ్‌లో.
ఇలా స్క్వేర్‌గా ఉన్నాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము. దీనికి పైన వచ్చేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పొటాటో స్టఫింగ్ పెట్టేసుకుందామండి. ఇలా మనం స్టఫింగ్ పెట్టుకున్నప్పుడు మనకి పిండి పలుచగా ఉందనుకోండి, మనం కట్ చేసుకునేటప్పటికల్లా బయటకొచ్చేస్తుందనమాట. అందుకని ఇది వచ్చేసి మనకి స్టఫింగ్ అనేది గట్టిగా ఉండాలనమాట. అందుకే ఎక్కడైనా కొంచెం ఇది జారైనట్టుగా ఉంటే స్టఫింగ్ అనేది కొంచెం మీడియంలో పెట్టుకొని మనం దాన్ని కరెక్ట్‌గా ఫ్రై చేసుకున్నామంటే ఎక్సెస్‌గా ఉన్న వాటర్ అంతా పోతుంది. ఇప్పుడు ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి క్లోజ్ చేసేసుకుందామండి మధ్యకి. ఎడ్జెస్ వచ్చి ఇట్లా నొక్కామంటే మనకి లాక్ అయిపోతుందనమాట. అంతేనండి. ఇప్పుడు దీన్ని చూడండి, ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం కట్ చేసేసుకొని దీన్ని ఇలా కొంచెం పెద్ద పీసుల్లాగా మనం కట్ చేసుకుందాము. చూడండి ఇలా రెడీ అయింది కదా! దీన్ని ఇలానే కూడా మీకు కావాలంటే ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోవచ్చు. దీనికి మనం ఒక స్లర్రీ రెడీ చేసుకుందాం అనమాట. మిక్సింగ్ బౌల్‌లో ఒక 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకుందాము. కొంచెం ఉప్పు, తర్వాత ఒక చిటికెడు వాము వేసుకుందామండి. వేసేసి ఇప్పుడు దీన్ని వచ్చి మనం చూడండి సరిపడినన్ని నీళ్లు వేసుకుంటా కొంచెం పల్చగా కలుపుకోవాలన్నమాట. థిక్‌గా అసలు ఉండకూడదండి ఇది. జస్ట్ మనం ముంచి వేసుకునేటప్పుడు ఒక కోటింగ్ లాగా అవ్వాలంతేను. ఇక్కడ కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట. మీరు కూడా వేసుకోండి. ఇలా మనం రెడీ చేసుకున్న పీసులను దీంట్లో ఇలా డిప్ చేసేసి ఆయిల్‌లో వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. వేసి వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు ఆగి మనం కలుపుకుందాము. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి తిప్పి రెండు పక్కల చక్కగా మంచి గోల్డెన్ వచ్చిందాక ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా రెడీ అవుతుందన్నమాట. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. అప్పుడే మనకి మంచిగా లోపల దాకా ఫ్రై అవుతుందన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిందనమాట. దీంతో పాటు కాంబినేషన్ టమాటో కెచప్ సూపర్‌గా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. చూడండి చక్కగా లోపల దాకా మంచిగా ఫ్రై అయిందనమాట. తీసేసుకుందామండి. మిగతా అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుందాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.